ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. డీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచి జిల్లాకు ఒక పేపర్ విధానం ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. మొండిగా పోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఈరోజు ఇప్పటికే దాదాపు 5 లక్షల దగ్గర దరఖాస్తు చేస్తూ ఉంటే ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ లేనటువంటి డిఎస్సీగా ఈరోజు నిరుద్యోగులు ఆంధ్ర దృష్టి తీసుకొస్తున్నారు. మేము చెప్పదలుచుకున్నాం చాలా సూటిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్ర మంత్రివారి లోకేష్ గారికి. ఒకటి, ఈరోజు డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు గతంలో కూడా చెప్పారు, టెట్ సందర్భంగా కనీసం చదువుకోవడానికి ప్రిపరేషన్కు 90 రోజులు టైం ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఇచ్చిన నోటిఫికేషన్లో కేవలం 45 రోజులు మట్టుకే ఉంది. ఈ 45 రోజుల్లో కూడా 10 రోజులు అప్లికేషన్, సర్టిఫికేట్ పాడంటూ సమయాన్ని కూడా అందరూ వృధా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇది ఏమాత్రం మీరు చెప్తున్న ప్రకారం ఏమాత్రం కూడా సరిపోదు. సిలబస్ ఏమో విస్తృతంగా ఉంది. కనీసం పుస్తకాలు మనం ఏమన్నా ఈ నిరుద్యోగులు ఎవరు కూడా రోబోలు కాదో ఇట్లా తిప్పెట్ట పడేయడానికి. అందుకనే చదువుకోవడానికి, రివిజన్ చేసుకోవడానికి తగిన సమయం ఇవ్వటం ద్వారా వీళ్ళందరికీ న్యాయం చేస్తున్నట్టుగా ఉంటుంది తప్ప ఏదో ఇచ్చామన్నట్టుగా ఉంది తప్ప మరో విధంగా లేదు. అందుకనే సవినీయంగా మేము లోకేష్ గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు సమయానికి సంబంధించి, ప్రిపరేషన్ సంబంధించి 90 రోజులు గడువునటువంటిది చాలా శాస్త్రీయమైంది. మీరు ఇప్పటికే టైం దగ్గరికి వస్తూ ఉంది. అందుకనే ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. ఇక రెండో డిమాండ్ వయోపరిమితి సంబంధించింది. దాదాపు 2018లో వచ్చిన డిఎస్సి మళ్ళీ డిఎస్సి అనేది ఎక్కడ కనపడలేదు, అగపడలేదు. తర్వాత ఇచ్చిన డిఎస్సిలో ఈరోజు 44 ఏళ్ళు, గతంలో ఉంది అదే, ఇప్పుడు అదే 44 ఏళ్ళు. ఏమాత్రం న్యాయంగా లేదు, శాస్త్రీయంగా లేదు. లోకేష్ గారికి బహుశా ఇది మర్చిపోయారా తెలియదు, అర్థం కావట్లేదు. 7 ఏళ్ల తర్వాత వచ్చిన నోటిఫికేషన్లో అదే వయసుతో ఇస్తే ఎట్లా సరిపోతుంది అనేటువంటిది మా డిమాండ్.